హాయ్ ఫ్రెండ్స్, టుడే రామ్సర్ సైట్స్ చిత్తడి నేలలు అనే టాపిక్ గురించి మనం చూద్దాం. రామ్సర్ సైట్స్, రామ్సర్ అనే పేరు ఇరాన్లోని రామ్సర్ నగరం పైన వచ్చింది. రామ్సర్ కన్వెన్షన్ ద్వారా గుర్తించబడినటువంటి వెట్లాండ్స్ని రామ్సర్ సైట్స్ అంటారు. యాక్చువల్లీ వెట్లాండ్స్ అంటే ఏంది? వెట్లాండ్స్ అంటే ఇట్స్ ఏ ట్రాన్సిషనల్ ఏరియా, ల్యాండ్కి వాటర్కి అంటే భూమికి నీటికి మధ్యలో ఉన్నటువంటి ఒక పరివర్తన ప్రాంతం. దాన్నే బురద నేలలు అని కూడా అంటారు. సో ఈ రామ్సర్ సైట్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? సో ఇవి కార్బన్ని స్టోర్ చేస్తుంది, బయోడైవర్సిటీకి యూజ్ అవుతుంది, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎకోసిస్టమ్, ఫ్లడ్స్ని స్టామ్స్ని వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, వాటర్ని ఫిల్టర్ చేస్తుంది, ఎకోసిస్టమ్ని బూస్ట్ చేస్తుంటుంది. ఇట్లాంటి యూజెస్ ఉన్నాయి ఇందులో. రామ్సర్ కన్వెన్షన్ అనేది 1971లో జరిగింది. ఇది ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో జరిగింది కనుక రామ్సర్ కన్వెన్షన్ పేరు వచ్చింది. సో ఇది 1971 ఫిబ్రవరి 2న 7 కంట్రీస్ ఈ రామ్సర్ కన్వెన్షన్ పైన సైన్ చేయడం జరిగింది. ఇది కానీ సైన్ చేసింది 1971లే, కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1975 నుండి. అయితే అప్పుడు 7 కంట్రీస్ మాత్రమే సైన్ చేశాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా చాలా కంట్రీస్ సైన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు 2026 వరకు, లేటెస్ట్గా ఏప్రిల్ 2026 వరకు 172 కంట్రీస్ ఇక్కడ సైన్ చేయడం జరిగింది. ఇందులో టిల్ నౌ 2500 అబోవ్ సైట్స్ రామ్సర్ కన్వెన్షన్ ద్వారా గుర్తించబడినటువంటి సైట్స్ ఉన్నాయి. ఇందులో హయ్యెస్ట్ యూకేలో 176, మెక్సికోలో సెకండ్ ప్లేస్లో ఉంది 144, ఇండియా థర్డ్ ప్లేస్ 99 ఉన్నాయి ఇండియాలో, థర్డ్ హయ్యెస్ట్. అదే ఏషియాలో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియా. సార్ ఇండియాలో హయ్యెస్ట్ రామ్సర్ సైట్స్ గుర్తింపబడినటువంటి ప్లేస్ తమిళనాడు స్టేట్, 20 ఉన్నాయి ఇందులో. తమిళనాడులో 20 ఉన్నాయి, యూపీ సెకండ్ ప్లేస్ 12 ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో ఒడిషా, పంజాబ్, బీహార్, ఈ 3 స్టేట్లో కూడా 6 మాత్రమే రామ్సర్ సైట్స్ ఉన్నాయన్నమాట. సో తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఏం లేవు, 0. ఏపీలో కొల్లేరు అనే ప్లేస్ని 2002లో రామ్సర్ సైట్స్గా గుర్తించనైనది. రామ్సర్ సైట్స్ లేని రాష్ట్రాలు, సార్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మన తెలంగాణలో లేదు, అట్లాగే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్ ఇట్లాంటి ప్లేస్లో కూడా రామ్సర్ సైట్స్ లేవు. వరల్డ్ వెట్లాండ్స్ డే అనేది ఫిబ్రవరి 2న జరుపుకుంటాము. ఎందుకంటే ఫిబ్రవరి 2 1971లోనే రామ్సర్ కన్వెన్షన్ జరిగింది కనుక ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం. సో ఎవ్రీ ఇయర్ దీనికి ఒక థీమ్ తోటి రామ్సర్ కన్వెన్షన్ జరుగుతుంది. ఇందులో 2026లో థీమ్ వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. దీన్ని యాజ్ టీజ్గా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం బెటర్. ఇవి అడుగుతారండి, ఇంపార్టెంట్ థీమ్స్, చాలా ఇంపార్టెంట్. ఇండియా ఎప్పుడు సైన్ చేసిందని కూడా ఒకసారి అడిగారు. సో 1982 ఫిబ్రవరి 1లో మనం ఇండియా రామ్సర్ కన్వెన్షన్ పైన సైన్ చేయడం జరిగింది. ఇండియాలో ఇప్పటివరకు రామ్సర్ సైట్స్ 99 ఉన్నాయి. లేటెస్ట్గా 99 సార్, 98 అనేది ఇంత ముందుకుండే, లేటెస్ట్గా 99th ఇటీవల గుర్తించడం జరిగింది. దీన్ని షేకాజిల్ బర్డ్ శాంక్చురీ, షేకా విలేజ్లో ఉన్నటువంటి షేకాజిల్ బర్డ్ శాంక్చురీ, షేకా విలేజ్, అలీగర్, ఉత్తరప్రదేశ్లో. ఇది మైగ్రేటరీ బర్డ్స్ ఆవాస కేంద్రం, వలస పక్షుల యొక్క ఆవాస కేంద్రంగా ఉన్నది. దీన్ని రామ్సర్ సైట్గా ఇటీవల మన భూపేంద్ర యాదవ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ దీన్ని గుర్తించడం జరిగింది. 97, 98 కూడా 2026లోనే గుర్తించారు. ఇది పాట్నా బర్డ్ శాంక్చురీ ఎక్కడుందంటే యూపీలో ఉంది. పాట్నా బర్డ్ శాంక్చురీ, పాట్నా అనగానే బీహార్ అనుకుంటాం కానీ యూపీలో ఉంది. చారీదాండ్, గుజరాత్. ఈ రెండు
2026లో గుర్తించారు. 2025లో 11 సైట్స్ గుర్తించనైంది. భారత్లో ఫస్ట్ గుర్తించబడినటువంటి చిత్తడి నేలలు రామ్సర్ సైట్స్ ఒడిశాలోని చిల్కా లేక్ ఒడిశా, రాజస్థాన్లోని కియోడియా. ఇవి ఫస్ట్ గుర్తించబడినటువంటి వెట్లాండ్స్. భారత్లో అతిపెద్ద వెట్లాండ్స్ వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్. వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్ అతిపెద్దదైతే అతి చిన్నది మాత్రం రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్. అతిపెద్దది వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్, అతి చిన్నది రేణుకా వెట్లాండ్స్ హిమాచల్ ప్రదేశ్. సో 2025లో 11 సైట్స్ని గుర్తించినది. సో వన్స్ అగైన్ రివిజన్ చేద్దాం. 99th రామ్సర్ సైట్ ఏంది? 99th రామ్సర్ సైట్ షేకాజిల్ బర్డ్ శాంక్చురీ. షేకాజిల్ బర్డ్ శాంక్చురీ, షేకా విలేజ్, అలీగర్, యూపీ. సో ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి ఇండియాలో. ఇండియా ఎప్పుడు సైన్ చేసింది? 1982 ఫిబ్రవరి 1st. 2026 వరల్డ్ వెట్లాండ్స్ థీమ్ ఏంటి? వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. వరల్డ్ వెట్లాండ్స్లే ఫిబ్రవరి 2nd. ఎందుకంటే 1971లోనే రామ్సర్ సైట్ ఫిబ్రవరి 2nd కన్వెన్షన్ జరిగింది కనుక సో ఫిబ్రవరి 2nd వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం. ఇండియాలో చిత్తడి నేలలు రామ్సర్ సైట్స్ లేని రాష్ట్రాలు తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ అండ్ నాగాలాండ్. హైయెస్ట్ తమిళనాడులో ఉన్నాయి, సెకండ్ హైయెస్ట్ యూపీలో ఉన్నాయి. అట్లాగే తెలంగాణలో ఒకటి కూడా లేదు. ఏపీలో మాత్రం కొల్లేరు రామ్సర్ సైట్గా గుర్తించబడింది 2002లో. అదే వరల్డ్లో అయితే యూకేలో హైయెస్ట్ 176 అండ్ మెక్సికోలో 144. ఇండియా ఈజ్ హ్యావింగ్ థర్డ్ లార్జెస్ట్ రామ్సర్ సైట్స్. కానీ ఏషియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియా. ఓకే, రామ్సర్ సైట్స్ 1971లో ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో జరిగినటువంటి కన్వెన్షన్ అగ్రిమెంట్ ద్వారా గుర్తించబడినటువంటి అగ్రిమెంట్ కనుక దీన్ని రామ్సర్ కన్వెన్షన్గా పేర్కొంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.